నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి. కొందరు దళిత నాయకుడు అంటారు, కొందరు అమరావతి నాయకుడు అంటారు, కొందరేమో ఇటీవల చిత్రీకరించిన ఒక సినిమాలో హీరోగా పరిగణింపబడినటువంటి వ్యక్తి అని చెప్పేసి అంటారు. ఇట్లా వివిధ పేర్లు ఉన్నాయి వారికి. అయితే వారి అమ్మా నాన్నపై పెట్టినటువంటి పేరు మాత్రం బాలకోటయ్య. సార్ ఉన్నారు మనతో పాటు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పలు రాజకీయ అంశాల మీద, ముఖ్యంగా అమరావతి కోసం వారు చేసినటువంటి పోరాటం మీద ఒకసారి మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే. నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు బాలకోటయ్య గారు దళిత నాయకుడు కాస్త అమరావతి నాయకుడు, నాయకుడు కాస్త ఈరోజు ఇటీవల చిత్రీకరించినట్టు ఒక సినిమాలో హీరో పాత్ర అని చెప్పేసి అనేటువంటిది. అసలు మీరు దళిత నాయకుడిగా ఎలా ఎమర్జ్ అయ్యారంటే మొదటగా మీరు చేసినటువంటి ఉద్యమం ఏంది? నరసింహ గారు, సార్ ధన్యవాదాలు మీకు, మీ ఛానల్కి. అమ్మ పొరిటి నొప్పులు పడుతుంది. ఎవరో వచ్చి పడమంటే పడదు. పొరిటి నొప్పులు అమ్మకి సహజంగా వస్తాయి. అలాగనే సమాజంలో కూడా కొన్ని అలజడులు వస్తాయి. ఏ ప్రభుత్వాలున్నా, ఎంతటి ఉద్దండ నాయకులు ఉన్నా, వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు లోపభూయిష్టమైనప్పుడు ఆ దాష్టీకంలో నుంచి సమాజంలో పెయిన్స్ వస్తాయి. అలా వచ్చింది అమరావతి. అమరావతి రాజధాని అవుతుందని అమరావతి వాళ్ళకి తెలియదు, ఆ రాష్ట్రానికి తెలియదు, కేంద్రానికి తెలియదు. విభజిత రాష్ట్రంలో అమరావతి ఒక రాజధాని అవసరం వచ్చింది ఆనాటి ప్రభుత్వానికి. అది ఎంచుకున్న మార్గం భూసేకరణ, అంటే ఒక ల్యాండ్ పూలింగ్. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి, పొలాలకి కాంపన్సేషన్ ఇవ్వలేం కాబట్టి 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా 3 నష్టపరిహారం ఇవ్వాలి. రైతులను విన్నవించి కౌలు ఆధారితంగా ఉచితంగా పొలాలు తీసుకున్నారు. అంటే ఎకరం తీసుకుంటే 75 పైసలు ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ పొలాన్నే ప్లాట్లు రూపాయలు ఇచ్చారు. మరి ప్లాట్లు ఏం చేసుకోవాలయ్యా అంటే, రాజధాని అభివృద్ధి చెందినప్పుడు ఈ పావలాకి రేట్లు వస్తాయి, తద్వారా మీకు ఎకరం విలువ కలిగిన లాభం మీకు వస్తుంది అని ప్రభుత్వం చెప్పింది. మరి ఎప్పుడు అభివృద్ధి చెందింది రాజధాని? ఎప్పుడు వస్తుంది ఎకరం లాభం అంటే? వస్తుంది. మరి అప్పటి వరకు పరిస్థితి ఏంటంటే, అప్పటి వరకు మీరు బతకడానికి కౌలిస్తాం, ఎకరానికి 30,000 25,000 ఆయా పొలాల వర్గీకరణ పట్టిస్తామన్నారు. రాష్ట్రం విభజింపబడింది కాబట్టి, ఒక రాజధాని లేదు కాబట్టి, ముఖ్యమంత్రి బస్సులో నిద్రపోతున్నాడు కాబట్టి, ఆయన దోమలు కొడుతున్నాయి కాబట్టి, కలెక్టర్లు, మంత్రులు, ఎంఆర్ఓలు అందరూ కూడా వచ్చేసి మీరు భూములు ఇవ్వండి, ప్రభుత్వాన్ని నమ్మండి, మీకు న్యాయం దొరుకుతుందని అన్నారు కాబట్టి రైతులు భూములు ఇచ్చారు. అది రాజధాని అమరావతి. మరో ప్రభుత్వం వచ్చింది, లేదు ఈ రాజధాని ఉంటారు, లేదు నేను 3 రాజధానులు పెడతాను అని చేసుకున్న ఒప్పందాలను, అంటే సిఆర్డీఏ ఒడంబడికలను, శాసనాలను ధిక్కరించి కొత్త శాసనాల ప్రయత్నం చేస్తే అమరావతి ఉద్యమం ఆకుపచ్చని కండువాలతో ఎగిసింది. 34,348 ఎకరాలు, 28,881 మంది రైతులు. ఆ 34,000 ఎకరాల్లో ఈ బులుగు కండువాకు సంబంధించిన దళితులు ఇచ్చిన భూములు 34%. 2 ఎకరాలు లోపిచ్చిన రైతుల సంఖ్య 25,000 మంది. కానీ ప్రభుత్వం చెప్పింది అది కమ్మోలదే తప్ప ఎవరు అక్కడ నివాసం ఉండరు, అసలు భూములే కావయ్యి, అవి పనికిరావు, అది శ్మశానం ఎడారని చెప్తే ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం నుంచి బాలకోటయ్య, ఆ అమ్మ పొరిటినప్పటి నుంచి బాలకోటయ్య అనే ఉద్యమ నిలబడుడు పుట్టాడు. అమరావతి నాయకుడిగా మీరు ఎమర్జ్ అయిన విధానం సుపరిచితం. చాలామందికి మీరు సుపరిచితులయ్యారు. అంతకంటే ముందుగా మీరు ఎక్కడ ఉద్యమాన్ని ఎంచుకున్నారు? నేను ఉద్యమకారుని కాదు సార్, నేను అంబేద్కరిస్ట్ని. 25 ఏళ్ల పాత్రికేయం నా ప్రయాణం. పాత్రికేయుడిగా వివిధ పత్రికల్లో సీనియర్ జర్నలిస్ట్ కంటే సిన్సియర్ జర్నలిస్ట్గా జర్నలిజం చేసిన వాళ్ళం. ఇంద్రుడికి 100 కళ్ళు ఉంటాయి, విలేకరికి 1000 కళ్ళు ఉంటాయని చెప్పిన వాళ్ళం. అక్షరాలను నమ్ముకున్న వాళ్ళమే తప్ప అమ్ముకున్న వాళ్ళం కాదు. భాగ్యనగరంలో బషీరాబాగ్ ఎన్కౌంటర్ జరిగితే దాని కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్ట్ నేను వార్త సబేటర్ని చాలా కాలం. హైదరాబాదు, విజయవాడ, మా నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో
నియోజకవర్గ స్టాఫ్ రిపోర్టర్ని. కళాలతోనే యుద్ధం చేశాం అప్పుడు. బాలకోటయ్య అంబేద్కర్ వారసుడిగా జాషువా సభలు, శ్రీశ్రీ సభలు, అంబేద్కర్ వర్ధంతి సభలు ఇవి నిర్వహిస్తూ ఒక పత్రిక పెట్టుకున్నారు. తర్వాత కాలక్రమేణా 2009లో ఢీ న్యూస్ వీక్లీ అని ఒక వీక్లీ మ్యాగజైన్ పెట్టి ఒక దళిత ఎడిటర్గా నా సంపాదకత్వంలోనే 13 ఏళ్ళు నిర్విఘ్నంగా పత్రికను నడిపాను. పత్రికను బిడ్డలా పెంచుకున్నా. పత్రిక పేరు సార్ ఢీ న్యూస్ వీక్లీ. ఢీ ఒత్తు ఢీ. ఆ దగ్గర నుంచి బండిరా వరకు మాట్లాడితే ఆ లా వా తా శా లా కా మా యా, కానీ ఢీ అంటే 4 అంగిట్లో పెట్టి కుడితే కానీ ఢీ వస్తుంది. దట్ ఈస్ ద ఫోర్స్, దట్ ఈస్ ద చేంజ్, దట్ ఈస్ ద చేంజ్, దట్ ఈస్ ద ఫైట్, దట్ ఈస్ ద ఢీ. ఆంధ్రప్రదేశ్లో ఏకాక్షర ఝరి నా చేరి. ఒక అక్షరంతో తెలుగు పేపర్ ఏముందాయా పత్రిక అంటే అది బాలకోటయ్య పత్రిక. నడుస్తుందండి, మూసేశారు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ మూసేసుకున్నాం. ఎప్పుడు జరిగింది? ఉద్యమాల బాటలో పట్టాం. తాను వచ్చిన తర్వాత 2019 డిసెంబర్ 17వ తారీఖున 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత రాజధాని రైతులు మొత్తం కూడా శిబిరాలు పెడితే మహిళలు వాళ్ళ మీద దాష్టీకాలు జరుగుతుంటే, పోలీసుల పదఘట్టంలో అరుపులు, కేకలు, పెడబొబ్బలు, నినాదాలు జరుగుతుంటే, మరి ఆ కృష్ణానది తీరాన పుట్టిన బాలకోటయ్య జర్నలిస్టు, కృష్ణా కనకదుర్గమ్మ పాదాల చెంత బతికిన బాలకోటయ్య ఆ రాజధాని ఉద్యమంలో సహజంగానే నా ప్రాంతం, నా ప్రజలు, నా రైతు, వ్యవసాయ కూలీలో పుట్టిన నేను ఉద్యమంలోకి వెళ్ళాం. ఇంతెంత ఓటెడెంత అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఢీ కొట్టే విధంగా న్యాయస్థానాల్లో కేసులు వేసాం. దాదాపు 35 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యా, దిగ్బంధనం అయ్యా, ఒంటరిగా తిరగలేని గడియలు అనుభవించాం. ఎత్తుకుపోతాం, లేపేస్తాం, పొడిచేస్తాం అని అంటే బెదిరింపులకు కూడా. మీరు ఇప్పుడు అమరావతి ఉద్యమంలో పాల్గొన్న తర్వాతనే మీ పేపర్ మూతపడిందా? అమరావతి ఉద్యమంలో పాల్గొనటమను రాష్ట్ర ప్రభుత్వం కూడా 2343 జీవో ఒకటి తెచ్చింది. ఎలాంటి వార్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినా కూడా కేసులు పెడతామని. మనం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాయకుండా మరి ప్రభుత్వాలకు భజన చేస్తూ రాస్తాము. మరి ఈ పంచాయతీ దేనికి జగన్మోహన్ రెడ్డి గారితో? పేపర్ ఎప్పుడు పెట్టారండి? పేపర్ ఎప్పుడు పెట్టారు? 2009 నుంచి. మరి 14 నుంచి 19 వరకు మీరు 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన తర్వాత రాసినటువంటి మీ కలంతో ఇందాక చెప్పారు కదా ఫోర్స్ అని చెప్పేసి, ఆ ఫోర్స్ సార్ 2009 నుంచి అలా చేశారా? 2019 వరకు నేను పత్రిక నడిపా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నేను పత్రిక సావనీరు ఆవిష్కరణ చేశాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తొలి ఏడాదిలో 2010లో రాజర్షి అని చెప్పిన ఒక సావనీరు ముద్రించి ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి, గొడ్డల వేటుకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క ద్వారా ఆయన స్వయంగా కలిసి కడపలో రవీంద్రారెడ్డి గారు తిరుపతి ఎమ్మెల్యే, ఆయన మేనల్లుడు, ఆయన ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నేను సావనీరు ఆవిష్కరణ చేశాను. ఆయన పాదయాత్రలో ఎన్నో మ్యాగజైన్లు వేశాను. షర్మిలక్క పాదయాత్రలో మ్యాగజైన్ వేసాను. ఐ ఆమ్ ది జర్నలిస్ట్ ఓన్లీ. అది టీడీపీనా, తెలుగుదేశమా, మరో పార్టీనా కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను, రాజశేఖర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశా, చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేశా, రోషయ్య గారిని ఇంటర్వ్యూ చేశా. అంటే జర్నలిస్ట్ బతికాము. ఆ జర్నలిస్ట్ కాస్త సహజంగా జర్నలిస్ట్ ఏం చేస్తాడు మీకు తెలుసు కదా, కాస్త అవినీతి కనిపిస్తే స్పందిస్తాడు. కళాలకొండ గుణం అది. రవిగాంచును చోటు కవిగాంచును అని అంటే కళాలకొండ గుణం అది. అలా మనం ఉద్యమంలో పెట్టాం. దానికి తోడుగా డాక్టర్ సుధాకర్ మరి చాలా దారుణం. ఒక మాస్క్ అడిగిన నేరానికి ఒక దళిత డాక్టర్ని పెడరెక్కలు విరిసిగట్టి నర్సీపట్నం పురవీధుల్లో అరెస్ట్ చేసి పిచ్చోడు ముద్రేసి కేసులు పెట్టి వేధిస్తే హృద్రేగానికి గురై చనిపోతే ఇలా చాలా అంశాలు వాటికి స్పందించారు. బాలకోటయ్య గారు ఇలా చాలా అంశాలు ఉంటాయి. మీరు చాలా అంశాలకు స్పందించారు 2009 నుంచి. కానీ ఈ అమరావతి ఉద్యమానికి స్పందించినప్పుడు మాత్రం మీకు సమస్యలు మొదలయ్యాయని చెప్పేసి అంటారు. అసలు మీరు అమరావతి ఉద్యమం కోసం ఎందుకు అంత పెద్ద ఎత్తున స్పందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది? కొందరు చాలా వరకు మీరు ఒకరికి లొంగడం కారణం చేత, ఇంకొకరి చేత వేరే లబ్ధి పొందడం కారణం చేత అనేటువంటి విమర్శలకు మీరు సమాధానం. చక్కని ప్రశ్న. అమరావతి ఎవరు నిర్మాణం చేశారు సార్? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం. శాసనసభ తీర్మానమే కదా. సిఆర్డిఏ చట్టం కూడా ప్రభుత్వమేగా పెట్టింది. మీరు ఆ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు కళ నుంచి చూడమాకండి, ఒక ప్రభుత్వం నుంచి చూడండి. మళ్ళీ వచ్చిన ప్రభుత్వం దాన్ని కాలదంతే అది హక్కుల హననం కాదా?
రైతులతో చేసుకున్న ఒడంబడికను భంగం చేయటం కాదా? ఆంధ్రప్రదేశ్ మధ్యస్థంగా ఉన్న నా రాజధానిని, నా ప్రాంత రాజధానిని శిథిలం చేయటం కాదా? మరి కుడి చెత్తానం తినేవాడు ఎట్టా అవుతాడు సార్? సహజంగా ఏంటంటే అధికార పార్టీ మీద ఎవరు పోరాడినా ప్రతిపక్ష పార్టీ మీద జత కడతారు. నేను తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేదు, మీకు తెలుసో లేదు, ఈ రోజుకి లేదా? నాకు అసలు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేదండి. ఈ రోజు కూడా వాళ్ళు ప్రకటించిన 99 ఎమ్మెల్యేల సీట్లలో నాకు సీటు కూడా ఇవ్వలేదు. ఈ రోజున రాజధాని అమరావతిలో అసెంబ్లీలో అమరావతి ఉద్యమ జెండా కనిపించాలి, ఆ ఉద్యమ గల వినిపించాలి, మాకు కూడా సీటు కేటాయించాలని కొట్లాడుతున్నాం. ఇంకా మాకు సీటు కూడా లేదు అది. అందుకని సహజంగా వచ్చేది ఏంటంటే ఒక ప్రభుత్వం మీద కలబడినప్పుడు ఆ ప్రధానమైన రాజకీయ పార్టీ మీద ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు.